హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి ఈ నెల డిసెంబర్ 30వ తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది. ఆ రోజున మీరు ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకి కేవలం 60 నిమిషాల్లోనే అద్భుతమైనటువంటి ఫలితం రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా శక్తివంతమైనది, అలాగే చాలా సింపుల్గా చేసుకోదగినటువంటి పరిహారం అన్నమాట. నిమ్మకాయ ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది, అలాగే చాలా పవిత్రమైనది. ఈ నిమ్మకాయలో ఏంటంటే అతీత శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. నిమ్మకాయతో మనం ఏ పరిహారం చేసినా కూడా మనకి తొందరగా సిద్ధిస్తుంది. అంటే నిమ్మకాయ పరిహార శాస్త్రాల్లోనే నిమ్మకాయకి ఏంటంటే పెట్టింది పేరు. నిమ్మకాయతో మనం ఎటువంటి పరిహారం చేసినా, ఏ సమస్య కోసం పరిహారం చేసినా కూడా ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వచ్చింది అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడి జీవితాన్ని మార్చగలిగినటువంటి శక్తి ఒక్క నిమ్మకాయకు ఉందంటే మనమందరం కూడా ఖచ్చితంగా నమ్మాల్సిందే. చాలా శక్తివంతమైనది. ఆరోగ్యానికి నిమ్మకాయ ఎంత మంచిదో అలాగే పరిహారానికి కూడా అంతే మంచిదన్నమాట. నిమ్మ చెట్టు ఏంటంటే మనకి దేవతా వృక్షంతో సమానం. మనం ఒక నిమ్మకాయని ఎప్పుడు కూడా మనం దగ్గర కనుక పెట్టుకుంటే మనకేంటంటే చెడును రానివ్వదు. మన జీవితంలో కానీ మన దగ్గరికి కానీ చెడును రానివ్వకుండా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నిమ్మకాయతో పరిహారం ఏంటంటే మనకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ ఇచ్చింది. అది డబ్బు కోసం అవ్వచ్చు, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళు ఏదన్నా దూరం అయ్యారనో, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదన్నా చెప్పుకోలేని సమస్యలతో బాధపడతా ఉన్నా, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటా ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఎంత కష్టపడి సంపాదించినా కూడా వాళ్ళకి కలిసి రాక, ఒకవేళ వచ్చినా కూడా డబ్బు ఏంటంటే వృధాగా నీళ్ళకలాగా ఖర్చు అయిపోవటము, ఇట్లా అప్పుల సమస్యలని, ఇట్లా భార్యాభర్తల మధ్య లేకపోతే సఖ్యత లేకపోవటము, ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల భార్య భర్త మాట వింటలేదని చెప్పేసేసి, లేకపోతే భార్య సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేకపోతే ఇష్టమైన అమ్మాయి దూరం అయిందనో, లేకపోతే అబ్బాయి పట్టించుకోవట్లేదనో, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి అన్నమాట. ఇట్లా మనకు చెప్పుకునే సమస్యలు బయటికి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు కొన్ని బయటికి ఉంటాయి అన్నమాట. అట్లా ఎటువంటి చెప్పుకోలేని సమస్యకైనా సరే మనకి నిమ్మకాయతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు ఒక దారిని చూపిస్తుంది. మనం ఏంటంటే నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు ఈ అమావాస్య రోజున ఏ సమయంలోనైనా పర్వాలా, ఆ అమావాస్య రోజు ఏ సమయమైనా సరే మీకు మంచిదే. ఈ అమావాస్య కూడా మనకి ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య వస్తుంది. చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఎందుకు అనంటే ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య మనకి ఈ సంవత్సరంతో ఎండ్ అయిపోయిద్ది అనమాట. ఇట్లా మనకి ఏదన్నా సమస్యలు కానీ, ఏదన్నా కష్టాలు నష్టాలు ఈ సంవత్సరంలో ఉన్నాయన్నీ ఇంతటితోటి గుడ్ బై చెప్పేసేసి మనం కొత్త సంవత్సరంలోకి సంతోషంతో అడుగు పెట్టడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే దరిద్రాలన్నింటినీ కూడా ఈ సంవత్సరంతో మనం ఇక్కడతో వదిలేసి, ఈ అమావాస్యతో మొత్తం వదిలేసేసి మనం కొత్త సంవత్సరంలోకి మంచిగా మనం ఆశలతో, కోరికలతో, మనకు నచ్చిన వాళ్ళతో, హ్యాపీగా ఇష్టమైన వాళ్ళతో వాళ్ళ లైఫ్లో ఉంచుకోవటానికి, భార్యాభర్తలు సంతోషంగా ఉండటానికి, ఇట్లా ప్రేమించుకున్న వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకోవటానికి, ఇష్టమైన వాళ్ళని డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి, ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా సరే అవన్నీ ఇంతటితో గుడ్ బై చెప్పేసేసి కొత్త సంవత్సరంలో మనకు అనుకున్న విధంగా అడుగు పెట్టడానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది అద్భుతంగా పనిచేసిద్ది. అంటే దిష్టి దోషాలను, దరిద్రాలను అన్నింటినీ కూడా పూర్తిగా లాగేసి మనకు మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. కాబట్టి ఈ పరిహారం మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. అందులోనూ అమావాస్య ఏంటంటే మనకు పరిహారానికి పెట్టింది పేరు. అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా కూడా మనకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం వచ్చిందనమాట. అందులో మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. అంటే దీనికి మనకి శక్తులు, పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మన మీద ఎవరన్నా దిష్టిలు పెట్టినా, ఇరుగు పొరుగు వాళ్ళు ఏడ్చినా, బంధువులు మన మీద పడి అట్లా ఏడుస్తూ ఉంటారు, పైకి నవ్వుతూ ఉన్నా, అట్లాంటివి ఏమన్నా పోవాలన్నా, డబ్బు పరంగా బాగా కలిసి రావాలన్నా, ఇట్లా దేనికైనా సరే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలైనా, అప్పుల సమస్యలైనా ఏమన్నా ఉండనివ్వండి, ఏదైనా సరే ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే మనకు త్వరగా సిద్ధిస్తుంది. దీన్ని ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. దీనికి ఏంటి అనంటే పసుపు రంగులో ఉండేటటువంటి ఒక నిమ్మకాయని తీసుకోవాలి. పసుపు రంగులో ఉండాలి చక్కగా. దాని మీద ఎటువంటి మచ్చలు కానీ, ఘాట్లు కానీ ఉండకుండా నీట్గా పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకోవాలి. పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయకి ఏంటంటే పవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అందులో ఎక్కువగా శక్తులు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ పసుపు రంగు నిమ్మకాయని మీరు తీసుకొని దాని మీద మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో కాటుక ఉంటుంది కదా, కాటుకైనా పర్వాలా, కాటుక నలుపు రంగులో ఉంటుంది. కాటుక ఏంటంటే నలుపు శనిని తొలగించడానికి, శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటి రంగు. మన దోషాలను తీసేయడానికి ఇక్కడ కాటుకను ఉపయోగించడం జరుగుతుంది. దరిద్రాన్ని తరిమి కొడటానికి ఇక్కడ కాటుకను ఉపయోగిస్తాం అన్నమాట.
కాటుకతో కానీ, లేకపోతే బ్లాక్ స్కెచ్ అయినా, లేకపోతే నలుపు రంగు స్కెచ్ కానీ, బ్లాక్ మార్కర్ కానీ, ఏదైనా సరే నలుపు బొగ్గైనా పర్వాలేదు. ఇట్లా నలుపు రంగులో ఉన్నటువంటి దాన్ని తీసుకొని దాని మీద ఆ నిమ్మకాయ మీద ఏం చేస్తారంటే ఒక ఇంటూ మార్కు వేసేసేయండి. ఇక్కడ మనకు అమావాస్య కూడా నలుపే, ఆ రోజంతా కూడా నలుపుగా ఉంటాడు, చంద్రుడు నలుపుగా ఉంటాడు, చీకటిగా ఉంటుంది కాబట్టి మనకి అంతా నలుపు అనమాట. కాబట్టి ఆ పసుపు రంగులో ఉండేటటువంటి ఆ నిమ్మకాయ మీద ఈ నలుపు రంగు మనం స్కెచ్తో కానీ, కాటుకతో కానీ, బొగ్గుతో కానీ ఇంటూ మార్క్ అనేది వేసేసి దాన్ని వచ్చేటప్పటికి మీరు మీ ఎడమ చేతితో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. ఇట్లా మీకు ఏ కోరిక అయితే ఉంది, ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసేసి మీ సంకల్పం చెప్పుకోవాలి. డబ్బు పరంగా అయితే మాకు డబ్బు బాగా కలిసి రావాలి, లేకపోతే ఇష్టమైన అమ్మాయి ఫోన్ చేయాలి, లేకపోతే ఇష్టమైన అబ్బాయి ఫోన్ చేయాలి, నా భార్య మారాలను, నా భర్త మారాలను, ఇట్లా ఆరోగ్యం బాగుండాలను, అప్పులు తీరాలను, ఇట్లా మీకు ఏ సమస్య, పిల్లల మాట వినాలను, ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య మీరు చెప్పుకోండి. చెప్పుకొని ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే ఇది ఇంటికి మనకి ఇంటి గుమ్మం దగ్గర, లోపల కాకుండా ఇంటి గుమ్మం దగ్గర మీరు ఇది ఉత్తరం ముఖంగా తిరిగి చేసుకోండి ఈ పరిహారం. అట్లా చెప్పుకొని ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 9 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 9 సార్లు మీ తల చుట్టూతా తిప్పేసుకోండి. మీరు ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతైనా తీపిచ్చుకోవచ్చు, మీ అంతటా మీరు స్వయంగానైనా తిప్పుకోవచ్చు. ఇట్లా మీకు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పోవాలని దాని మీద ఇంటూ మార్క్ బ్లాక్ స్కెచ్తో నలుపు రంగు దాంతో మనం వేసాం కదా, అదేంటంటే ఇంటూ అంటే పోవాలి, చెడు తీసేయాలి అని చెప్పేసేసి మన సమస్యను ఆ నిమ్మకాయలోకి మనం పంపిస్తున్నాం అనమాట. అట్లా చెప్పేసేసి ఆ నిమ్మకాయని మీరు మీ తల చుట్టూతో 9 సార్లు, ఇక్కడ 9 అని ఎందుకు అని అంటే 9 మనకి నవగ్రహాలు ఎన్ని 9 కాబట్టి 9 సార్లు మనం తిప్పేసుకోవాలి. మనలో మన జాతకంలో ఉన్నటువంటి దరిద్రాలు కానీ, ఏదన్నా సమస్యలు కానీ, నవగ్రహాలు ఏదన్నా శని దోషాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి మొత్తం పూర్తిగా తీసేయడానికి ఇక్కడ మనం 9 సార్లు తిప్పుకోవాలి. ఇది మీరు పూజ చేసుకొని ఇట్లా ఇంకా మంచిగా మనకి రిజల్ట్ కనుక రావాలంటే అమావాస్య రోజున చాలామంది పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఆ పూజలో కాసేపు పెట్టుకొని తర్వాత మీరు నేను చెప్పిన ప్రాసెస్ అంతా అయినా చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే ఇట్లాగైనా చేసుకోవచ్చు. ఏదైనా సరే మనకు ప్రకృతి అనేది మన బాధ అనేది వింటది కాబట్టి, ప్రకృతి ఏంటంటే పంచిపోతాలు ఇవన్నీ వింటాయి కాబట్టి అట్లాగైనా సరే మీకు రిజల్ట్ అనేది వచ్చింది. ఇంకా చేసుకుంటే ఇంకా మంచిది అనమాట. దీపం వెలిగించుకొని కాసేపు నిమ్మకాయ పెట్టుకొని తర్వాత ఇట్లా ఇదంతా చేసుకోవచ్చు అనమాట. అట్లా తిప్పేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే మీ ఊర్లో వచ్చేటప్పటికి 4 బాటలు కలిసే రోడ్డు అంటారు, 4 దిక్కులు కలిసే రోడ్డు, లేకపోతే 4 రోడ్లు కలిసే చోటు, 4 రోడ్లు ఒకసాట కలిసి ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే అక్కడ పెట్టేసేసి ఆ నిమ్మకాయని మీరు మీ ఎడమ కాలుతో తొక్కేయాలి. ఎడమ కాలుతో తొక్కేయాలి మొత్తం. అదేంటంటే ఆ నిమ్మకాయ అనేది పగిలిపోయిద్ది అనమాట. అట్లా తొక్కేసేసి ఇక మీరు ఇంటికి వచ్చేసేయండి. అలా తొక్కటం ఏంటంటే మన సమస్యను తొక్కేసినట్లుగా, ఆ దరిద్రం అంతా అంతటితోటి పోయిద్ది. మనం తొక్కినప్పుడు ఆ సమస్య అనేది పోయిద్ది. అలా తొక్కేసేసి మీరు ఇంటికి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. కుదిరితే స్నానం కూడా చేయండి. అలా చేయటం వల్ల చూడండి కొన్ని క్షణాల్లోనే మీ సమస్యకు పరిష్కారం దొరకటము, ఆ సమస్య క్లియర్ అయిపోవటము, మీరు డబ్బు కోసం అయితే మీకు డబ్బు బాగా కలిసి రావటము, మీ ఇష్టమైన వాళ్ళు ఫోన్ చేయటము, ఇట్లా ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. మీకు కొత్త సంవత్సరంలో ఏదైనా దరిద్రాలు ఉన్నా కూడా ఇంతటితో పోయి కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వచ్చింది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇట్లా చేశామని చెప్పేసేసి ఎవ్వరికి చెప్పొద్దు. ఎందుకు అనంటే చెబితే జనాలు ఎవ్వరు కూడా ఓర్వలేరు. వాళ్ళు ఏడుపులు అనేవి తగిలి పరిహారానికి ప్రతిఫలం అనేది రాకుండా పోయిద్ది. మాట ద్వారాగా మనకు పోయిద్ది అనమాట. కాబట్టి ఎవరికి చెప్పొద్దు. ఎవరైనా చూసినా పర్వాలేదు, కానీ మీ అంతటా మీరు మాత్రం ఎవరికి చెప్పొద్దు. చాలా చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ కేవలం కొన్ని క్షణాల్లోనే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోండి. నిమ్మకాయ ఒక్క 5 రూపాయలతో ఎక్కడో వేలు పోసి వాళ్ళకి వీళ్ళ దగ్గర చెప్పించుకునే కన్నా ఇవి చెప్పినా వాళ్ళకి చేసినా కూడా ఇలాంటివే చెప్తారు. అలా కాకుండా మనం స్వయంగా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి మనకి చాలా తృప్తిగా ఉంటుంది. దరిద్రం అంతా కూడా అంతటితో వెళ్ళిపోయిద్ది. ఈ సంవత్సరంతో వదిలిపెట్టేసేయచ్చు. అర్థమైంది కదా నిమ్మకాయతో ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా చేసుకొని యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.